శ్రీమాత్రే నమః. నా పేరు మురళీధర శర్మ. నేను ఇక్కడ హైదరాబాద్ పుప్పాలగూడలో మణికొండలో ఉండే గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటాను. ఈరోజు ఈ వీడియోలో నేను మన సమాజంలో ప్రత్యేకించి యువత ఎదుర్కొంటున్న ఒక అతిపెద్ద సమస్య, ఆ సమస్యను మనము జాతక ద్వారా ఏమైనా గుర్తించవచ్చా, గుర్తించగలిగితే ఎలాంటి పరిష్కారాలు చేసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడగలుగుతాము అనే విషయం చెప్పే ప్రయత్నం చేస్తాము. ప్రస్తుతము యువత ఎదుర్కొంటున్న కొన్ని ముఖ్యమైన సమస్యలలో అతిపెద్ద సమస్య రుణము, అప్పుల సమస్య. దాదాపు నాకు వచ్చే ప్రతి జాతకం కూడా ఏదో ఒక విధంగా గురువుగారు అప్పులు ఉంటున్నాయండి, ఎలా నేను ఈ అప్పుల నుంచి బయటపడగలను, ఈ క్రెడిట్ కార్డు అప్పులు చాలా ఎక్కువైపోతున్నాయి, వీటి నుంచి నేను ఎలా బయటపడగలను, ఏదైనా చెప్పండి అని అడుగుతూ ఉంటారు. ఈ విధంగా ఈ అప్పుల సమస్య అనేటువంటిది ప్రస్తుతము యువకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో ఒక ముఖ్యమైనటువంటి సమస్య. దీన్ని జాతకంలో ఎలా గుర్తించాలి అనేటువంటి విషయాన్ని కొన్ని ఉదాహరణలు కూడా తీసుకొని మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే పరిష్కారాలు కూడా, మనకు వీలైన అవకాశం ఉన్న పరిష్కారాలు మనం ఏం చేసుకోవాలి అనేటువంటిది కూడా మీకు ఈ వీడియో ద్వారా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను గతంలో కూడా అనేక వీడియోలు చెప్పాను, మనకి ఏదైనా ఒక సమస్య ఏదైనా ఒక ఫలితాన్ని మనం జాతకం ద్వారా తెలుసుకోవాలి అన్నప్పుడు ముఖ్యంగా ఆ సమస్య లేదా ఆ ఫలితానికి సంబంధించిన గ్రహాలు ఏమిటి, అలాగే ఏ ఏ భావాలు వాటిని ప్రతిబింబిస్తాయి, లేక ఏ భావాల ద్వారా ఆ సమస్య గురించి మనం తెలుసుకోగలుగుతాము, అలాగే ఆ గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయా నీచ స్థితిలో ఉన్నాయా, తర్వాత ఏ గ్రహాలు దాన్ని చూస్తున్నాయి, ఇలా ఒక ముఖ్యమైనటువంటి 4-5 అంశాలు. అంటే గ్రహాలు, గ్రహాల యొక్క కారకత్వాలు, అలాగే రాసులు అంటే భావాలు, రాసులు కాదు భావాలు, ఏ భావాలు మనకు ఆ సమస్యను ప్రతిబింబిస్తాయి లేదా తెలియజేస్తాయి, ఇలాంటి విషయాలు ముందుగా మనం తెలుసుకోవాలి. ప్రస్తుతం మనం ఈరోజు వీడియోలో ఈ రుణ సమస్య లేదా అప్పుల సమస్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా మనం దృష్టి పెట్టవలసినటువంటి గ్రహాలు కుజుడు, గురువు, శుక్రుడు, రాహువు. కుజ, గురు, శుక్ర, రాహు, ఈ 4 గ్రహాలను కాస్త మనము గమనించినట్టయితే కొంత మనకు సమస్యకు కారణం ఏంటి, దేని వలన మనకి ఈ రుణ సమస్యలు పెరుగుతున్నాయి అనేటువంటిది తెలుసుకోగలుగుతాం. అలాగే భావాలకు వచ్చినప్పుడు షష్టమ భావం 6వ స్థానం ఎలా ఉంది, శత్రు రోగ రుణ స్థానం అంటారు 6వ స్థానాన్ని. అలాగే 2వ స్థానం ధన కుటుంబ స్థానం ఎలా ఉంది, అలాగే లాభస్థానం 11వ ఇల్లు ఎలా ఉంది, 12వ ఇల్లు వ్యయస్థానం అంటే శత్రురోగ రుణస్థానం అనేటువంటిది సాధారణంగా అన్ని విషయాలను ప్రతిబింబించేటువంటిది 6వ స్థానం. అలాగే మన ధనస్థానం 2వది, ఆదాయము లాభం స్థానం 11వది, ఖర్చులకు సంబంధించిన స్థానం 12వది. ఇలా ఈ 3 మనం ఈ 4 మనం సమన్వయం చేసుకొని చూసుకున్నట్టయితే కొంతవరకు మనకు అవగాహన వస్తుంది మన జాతకంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని. అలాగే ఈ రాసులు తెలుసుకున్న తర్వాత రాసుల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క కారకత్వాలు ఏంటి మనకు తెలుసు. కాబట్టి ఇక 2వది లేదా 3వది ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆ గ్రహాలను ఏ గ్రహాలు చూస్తూ ఉన్నాయి, ఇతర గ్రహాల యొక్క దృష్టి ఎలా ఉంది అనేటువంటిది. మనము ప్రతి గ్రహం కూడా ఒక విషయాన్ని గమనించాలి. మనము రాహుకేతులు మినహాయించి మిగిలిన ప్రతి గ్రహం కూడా 7వ ఇంటిని ఖచ్చితంగా చూస్తాయి, తను ఉన్న స్థానం నుంచి 7వ స్థానాన్ని చూస్తాయి. అలాగే అదనంగా ఈ గ్రహాలు 7వ స్థానాన్ని చూడటం కాకుండా శని తను ఉన్న ఇంటి నుంచి 7వ స్థానంతో పాటుగా 3వ స్థానాన్ని 10వ స్థానాన్ని కూడా చూస్తాడు. కుజుడు తను ఉన్న రాశి నుంచి 7వ స్థానంతో పాటు 4, 8 స్థానాలను కూడా చూస్తాడు. అలాగే గురువు తాను ఉన్నటువంటి రాశి నుంచి 7వ స్థానంతో పాటు 5వ ఇంటిని 9వ ఇంటిని కూడా చూస్తాడు. ఈ విధంగా ఈ గ్రహ దృష్టులు ఉంటాయి.
మనం దీన్ని బట్టి మనం తప్పకుండా ఒక అంచనాకు రావచ్చు. ఏమిటి, ఏ గ్రహాలు దీనికి కారణం ఉన్నాయి, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అప్పులకు కారణాలు ఏ గ్రహాల వలన ఏర్పడ్డాయి అనేటువంటి విషయాన్ని మనము తప్పగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా అది కూడా కాకుండా మనకు స్థిర ఆస్తుల విషయం కూడా కొంతవరకు కుజుడు ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే చంద్రుడి యొక్క స్థితి, మన మానసిక స్థితి ఎలా ఉందనేటువంటిది చంద్రగ్రహం ద్వారా, చంద్రగ్రహం ఎక్కడ ఉంది, ఏ స్థానంలో ఉంది, ఏ గ్రహాలతో కలిసి ఉంది, ఏ గ్రహం యొక్క దృష్టి ఉంది చంద్రుడి మీద అనేటువంటి విషయం ద్వారా కూడా మనము తెలుసుకోవచ్చు. ఇక గురువు ధనానికి కారకుడు కాబట్టి ఆ గురువు యొక్క స్థితిని ఆధారం చేసుకొని మనకు ధనం ఎలా ఉంది, ధనస్థానం ఎలా ఉంది, లేక ధనస్థానంలో లేదా ఆ గురువు ఎక్కడ ఉన్నాడు, గురువు ఎవరి చేత చూడబడుతున్నాడు అనేటువంటి దాని ఆధారంగా మనము ఈ ధనానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇంకా శుక్రుడు భాగ్యకారకుడు, సంపద, విలాసాలు, అలాగే పిత్రార్జితమైనటువంటి ఆస్తి భాగ్యం ఎలా వస్తుంది అనేటువంటి దానిని ఈ శుక్రగ్రహం ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఈ గ్రహాల యొక్క మనము కాంబినేషన్ ద్వారా, అంటే గ్రహాలు ఏ గ్రహాలు మనకు సంబంధించినటువంటి ఈ అప్పులు రుణాలని ప్రభావితం చేస్తాయి, అలాగే ఏ భావాలు ప్రభావితం చేస్తాయి, ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ప్రభావితం చేస్తాయి అనేటువంటి విషయాన్ని మనం స్థూలంగా జ్ఞాపకం పెట్టుకోవాలి మన జాతకాన్ని మనం పరిశీలించేటప్పుడు. ఇవే ముఖ్యంగా మనం జాతకంలో అర్థం చేసుకోగలిగితే తప్పకుండా మనకున్నటువంటి రుణ సమస్యకు కారణం ఏంటి, ఏ గ్రహం వలన మన మీద ఇలాంటి ప్రభావం ఉంది అనేటువంటిది మనము సులభంగా తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు మనము ధనుర్లగ్నములో జన్మించినటువంటి ఒకానొక జాతకుడి యొక్క గ్రహస్థితిని పరిశీలించి ఆయన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహస్థితి చెప్తాను, రాసుకునే ప్రయత్నం చేయండి. లగ్నంలో పాపగ్రహము అయినటువంటి కుజుడు ఉన్నాడు. లగ్నంలో కుజుడు, మీనంలో రాహువు, మేషంలో బుధుడు, మిథునములో రవి, కర్కాటకములో గురువు, శుక్రుడు, చంద్రుడు. అక్కడ 3 గ్రహాలు ఉన్నాయి. కన్యా రాశిలో కేతు, వృశ్చికంలో శని ఉన్నారు. మరి ఒకసారి చెప్తాను. ఇది లగ్నములో కుజుడు, మీనములో రాహు, మేషములో బుధుడు, మిథునములో రవి, కర్కాటకంలో గురువు, శుక్రుడు, చంద్రుడు. కన్యలో కేతు, అలాగే ఇక్కడ వృశ్చికంలో శని ఉన్నారు. ఇది గ్రహస్థితి ఈ విధంగా ఉంది. ఈ గ్రహస్థితిని పరిశీలించి ఈయన యొక్క ఆర్థిక పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా లగ్నంలో పాపగ్రహము కుజుడు, పైగా ఇది మిత్రక్షేత్రము. ఈ లగ్నానికి పాపగ్రహమైనటువంటి రవి దృష్టి కూడా మిథునము నుంచి ఉంది. కాబట్టి లగ్నం కాస్త బలహీనంగానే ఉంది అని చెప్పవచ్చు. తప్పకుండా ఈ లగ్నము బలహీనంగానే ఉంది. లగ్నంలో కుజుడు ఉండడం పాపగ్రహము చెడ్డదే, ఇబ్బందులు కల్పించేటువంటి పరిస్థితి. అలాగే పాపగ్రహమైనటువంటి రవి దృష్టి వలన కూడా ఈ జాతకుడు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఈ జాతకుడు కాస్త అనారోగ్యం, ఎందుకంటే అక్కడ ఆరోగ్యకారకుడు రవి యొక్క దృష్టి ఉంది. ఇక్కడ ఈ రక్తానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు కలిగించేటువంటి కుజుడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఆరోగ్య విషయంలో ప్రత్యేకించి ఈ జాతకుడు తప్పకుండా శ్రద్ధ తీసుకోవాలి. ఇక ఆ తర్వాత ధన కుటుంబ స్థానమైనటువంటి 2వ ఇల్లు, దానికన్నా ముందు లగ్న అధిపతి గురువు, లగ్నాధిపతి అలాగే ధనకారకుడైనటువంటి గురువు అష్టమ స్థానంలో కర్కాటక రాశిలో ఉన్నాడు. ఇది మిత్రక్షేత్రము, అంతవరకు బాగానే ఉంది. కర్కాటక స్థానం రాశిలో చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. ఈ గురువు చంద్రుల కలయిక బాగానే ఉంది. కానీ దీనితో పాటు శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు. కాస్త ఇది గురువుకు శుక్రుడు శత్రుగ్రహం. కానీ అంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి
ఇక్కడ ఏమీ కనపడడం లేదు. ఇది బాగానే ఉంది. ఈ లగ్నాధిపతి అయినటువంటి గురువు అష్టమ స్థితిలో ఉన్నాడు. గురువు చంద్రుడు శుక్రుడు కలయిక ఉంది. ఇది బాగానే ఉంది. ఇక రెండవ స్థానమైనటువంటి ధన కుటుంబ స్థానం. ఈ ధన కుటుంబ స్థానం ఏది? మకర రాశి. ఈ మకర రాశికి అధిపతి ఎవరు? శని. ఈ శని మకరంలో ఏదైనా గ్రహాలు ఉన్నాయా అంటే మకరంలో ఎటువంటి గ్రహాలు లేవు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ మకరానికి అధిపతి అయినటువంటి శని వ్యయస్థానంలో ఉన్నాడు. 12వ ఇంట వ్యయస్థానంలో ఉన్నాడు. ఇది ఇక్కడ వృశ్చిక రాశిలో ఉన్నాడు ఈ శని. ఇది శత్రుక్షేత్రంలో ఉన్నాడు. ధనస్థానాధిపతి కుటుంబ స్థానాధిపతి అయినటువంటి శని వ్యయస్థానంలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ఆర్థిక సమస్యలు ఉండే అవకాశం గట్టిగానే ఉంది. ధన కారకుడైనటువంటి గురువు బాగానే ఉన్నాడు. కానీ ధనస్థాన అధిపతి అయినటువంటి శని వ్యయములో శత్రుక్షేత్రంలో ఉండిపోయాడు. కాబట్టి కాస్త ఇబ్బందులు పడే అవకాశమే ఎక్కువగా కనపడుతూ ఉంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇక 6వ ఇల్లు వృషభం. ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు, షష్ఠ లాభ స్థానాధిపతి. ఈయన అష్టమ స్థితిలో శత్రుక్షేత్రంలో ఆ శత్రుగ్రహమైనటువంటి చంద్రుడితో కలుసుకొని ఉన్నాడు. షష్ఠ స్థానము బాగానే ఉంది. షష్ఠ స్థానంలో ఎటువంటి గ్రహాలు లేవు. కానీ శని దృష్టి ఉంది, పాపగ్రహ దృష్టి ఉంది షష్ఠ స్థానానికి. ముఖ్యంగా షష్ఠ స్థాన అధిపతి అయినటువంటి ఆ శుక్రుడు కర్కాటకంలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి కాస్త ఇక్కడ కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. తర్వాత అష్టమ స్థితి నుంచి కుజ దృష్టి కూడా ఉంది. ఇక్కడ ఈ స్థానానికి ఈ కుజ దృష్టి కూడా ఉంది. పాపగ్రహ దృష్టి కూడా లగ్నం నుంచి ఆయన అష్టమ స్థితిని చూస్తూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి గ్రహస్థితిని మనం పరిశీలించినప్పుడు ధనస్థానాధిపతి వ్యయంలో ఉండడము, ధన కారకుడైనటువంటి గురువు అష్టమ స్థితిలో బాగా ఉన్న ఆ శుక్రుడితో కలుసుకొని ఉండడము, షష్ఠ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు శత్రుక్షేత్రంలో ఉండడము, శత్రుగ్రహంతో కలుసుకొని ఉండడము, పైగా ఈ స్థానానికి పాపగ్రహమైనటువంటి కుజగ్రహ దృష్టి కూడా ఉన్నందువలన తప్పకుండా ఈ జాతకుడికి ఆర్థిక సమస్యలు ఉండే అవకాశం ఉంది. మరి ఈ ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ఈయన వీటి నుంచి ఎలా బయటపడాలి అంటే, ఈ ఆర్థిక సమస్యలను బాగా ప్రోత్సహిస్తున్నటువంటి గ్రహాలు ముఖ్యంగా మనం 2 గ్రహాలను గమనించినట్టయితే, ఒకటి ఈ లగ్నంలో కుజుడు చేరుకొని ఉండడము, అక్కడ అలాగే శుక్రుడు భాగ్యకారకుడు అయినటువంటి శుక్రుడు, షష్ఠ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు, లాభస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కాస్త పాపగ్రహాలతో చేరి పాపగ్రహ క్షేత్రంలో ఉండడం. కాబట్టి ఈ కుజ శుక్ర గ్రహాలకు తగిన విధమైనటువంటి పరిష్కారాలు ఏవైనా చేసుకోగలిగితే, కాస్త లగ్నంలో కుజుడు ఉండడం అనేటువంటిది కాస్త తీవ్రమైనటువంటి పరిస్థితిని కల్పించేదే. కాబట్టి పైగా ఈ రవి దృష్టి, పాపగ్రహ దృష్టి కూడా ఉంది. కాబట్టి తప్పకుండా ఈ కుజుడికి శుక్రుడికి పరిష్కారాలు, ముఖ్యంగా కుజ స్తోత్రాలు చదువుకోవటము చేస్తే, లేదా అవకాశం ఉంటే కాస్త ఈ కుజుడికి శుక్రుడికి కూడా కాస్త నవగ్రహ జపాలు చేయించుకొని ఏదైనా అభిషేకాలు లాంటివి చేయించుకుంటే ఈ జాతకుడికి ఆర్థిక సమస్యలు, అలాగే ముఖ్యంగా మానసికమైనటువంటివి, ఆరోగ్యకరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవి తొలగిపోయి ఆర్థిక పరిస్థితి బాగుండే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. శ్రీమాత్రే నమః.